ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము. మనము ఎజ్రా పుస్తకం నుండి ఈరోజు 5వ అధ్యాయము చదువుకుందాము. ప్రియులారా, మనం చూసినట్లు 4వ అధ్యాయంలో అయితే చూసాము ఏంటంటే మందిరం కట్టడము ఆగిపోయింది. వాళ్ళు కొంతమంది శత్రువుల పన్నాగం వలన అది ఆగిపోయినట్లు మనం చూడొచ్చు. అయితే ప్రియులారా, 5వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఎంతో అద్భుతంగా ద్వారాలు తెరిచినట్లు చూడొచ్చు. అదే మందిరాన్ని మళ్ళా కట్టడానికి దేవుడు సహాయం చేసినట్లుగా చూడొచ్చు. ఇక్కడ ప్రవక్తలు కూడా దేవుడి మందిరానికి కట్టడానికి ధైర్యంగా నిలబడి వారికి సహాయం చేసినట్లు చూడొచ్చు. మనం మొదటి వచనంలో చూసినట్లయితే ప్రవక్త అయిన హగ్గై ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడినప్పుడు వారు లేచి మందిరపు పని చేయడానికి పూనుకుంటారు. అదేవిధంగా ప్రవక్తలు కూడా వారికి సహాయం చేస్తున్నట్లు మనం 2వ వచనంలో చూడొచ్చు. అయితే ప్రియులారా, ఇక్కడ ఎంతో అద్భుతంగా ఏమవుతుందంటే అక్కడ ఆ నది ఉంటుంది. ఆ నది యువతల యెరూషలేం పట్టణము, అవతల వేరే రాజు పట్టణం అనమాట. అయితే ఆ అధికారులు ఎవరైతే వీళ్ళ మీద అధికారులుగా నియమింపబడి ఉన్నారో ఆ గవర్నరు, ఆయన పేరు ఏంటంటే తత్తనైను, ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మీరు ఎందుకు ఈ మందిరాన్ని కడుతున్నారు, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి వారిని అడుగుతాడనమాట. అయితే వాళ్ళు అప్పుడు యూదుల పెద్దలు వారు ఏం చేస్తారంటే ఆ అధికారులు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఏమాత్రం పని ఆపకుండా పని కంటిన్యూవే చేస్తారు. అధికారులు కూడా వాళ్ళని బలవంతం చేయరనమాట మీరు పని ఆపమని. కానీ ఆ చేసిన తర్వాత వాళ్ళు అధికారులు చెప్తారు, జరిగిన విషయం అంతా చెప్తారు. మాకు ఈ విధంగా మా రాజు ఎప్పుడో ఇశ్రాయేల్ రాజు ఉండే, ఆయన చాలా గ్రేట్ కింగ్, ఆయన గొప్ప రాజు అయి ఉండి ఆయన ఈ మందిరాన్ని కట్టించున్నాడు. కానీ మా పితరులు చేసిన అపరాధాన్ని బట్టి దేవుడు మమ్మను శత్రువులకు అప్పగించడం వల్ల నెబుకద్నెజర్ కాలంలో మేము బబులోన్ దేశానికి వెళ్ళాము. మళ్ళీ దేవుడు మమ్మల్ని తిరిగి కొరేషు రాజు ద్వారా మాకు ఆజ్ఞ ఇప్పించి మందిరాన్ని కట్టడానికి మమ్మల్ని తిరిగి రప్పించాడు అని వారు చెప్తారు అన్నమాట. అయితే ప్రియులారా, ఇక్కడ ఆ విషయం విన్న తర్వాత ఆ తత్తనైను ఏం చేస్తాడంటే ఆయనే ఒక లెటర్ రాస్తాడు. ఎవరికి అంటే దర్యావేషు రాజుకి ఒక లెటర్ రాసి ఇది నిజమా కాదా అని చెప్పేసి కనుక్కోవడం కోసం రాస్తాడు. అయితే ఆయన అన్యుడైనప్పటికీ, ఇక్కడ ఒక అధికారి అన్యుడైనప్పటికీ ఆయన దేవుడి గురించిన కొన్ని సత్యాలు మనతో మాట్లాడినట్లు చూడొచ్చు. ఏంటంటే మనం ఇక్కడ ఒక వచనం చూసుకున్నాము. మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. ఆయన లెటర్లో చెప్తున్నాడు రాజుకి ఏంటంటే యూదా ప్రదేశంలోకి వెళ్ళాము, అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది, అది గొప్ప రాళ్ల చేత కట్టబడి ఉన్నది, గోడలలో మ్రాణులు వేయబడినవి, మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది అని చెప్తాడనమాట. అంటే మహాదేవుడు అని చెప్పేసి ఆయన కూడా రియలైజ్ అయ్యాడు. అంతేకాకుండా వీళ్ళు ఎప్పుడైతే వారిని ఇశ్రాయేల్ ప్రజలను అడిగినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చెప్తారంటే 11th verseలో మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీలను ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరంను మరలా కట్టుచున్నాము అని చెప్తారనమాట. అయితే ప్రియులారా, ఇక్కడ ముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలు ఏం ఒప్పుకుంటున్నారంటే ఎవరెవరు ఈ మందిరాన్ని కడుతున్నారో వాళ్ళ పేర్లు చెప్పు, నేను వాళ్ళ పేర్లు రాజుకు చెప్తాన్నప్పుడు ఎవరెవరు కాదు, మేము భూమి ఆకాశంలకు దేవుని యొక్క సేవకులమై ఉన్నామని చెప్పేసి ధైర్యంగా చెప్తూ ఆ పని కొనసాగించే వారంగా ఉన్న అధిపతి ఆయన పెద్ద లెటర్ రాసి ఇది నిజమా కాదా, ఇశ్రాయేల్ ప్రజలు ఏదైతే చెప్పారో అది నిజమా కాదా, కొరేషు ఆజ్ఞ ఇచ్చాడా లేదా, అదేవిధంగా కొరేషు ఆయన వీరికి ఆజ్ఞ ఇచ్చి మరలా యెరూషలేంకి పంపించాడా, మందిరం కట్టమని పంపించాడా లేదా, అవన్నీ కనుక్కోమని చెప్పేసి ఆ అధికారి దర్యావేషు రాజుకి ఉత్తరం రాసి పంపించినట్లు చూడొచ్చు అన్నమాట. అయితే ప్రియులారా, మనం ఇక్కడ ముఖ్యంగా ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మొదటిగా ఒకటి ఏంటంటే ప్రవక్తలు కూడా మందిరాన్ని కట్టినప్పుడు వారు సహాయకులుగా ఉండి నడిపించారు. అంటే ప్రవక్తలు ఏదో వాళ్ళు మందిరాన్ని కట్టడానికి హార్డ్ వర్క్ అయితే అంటే హార్డ్ పని అయితే చేసి ఉండరు, కానీ వారు ఏదైతే చేయగలిగి ఉంటారో ఆ పని చేస్తున్నారంటే కనీసం మనం ఇతరుల కొరకు ప్రార్థించడం కూడా మనం దేవుడి కొరకు చేస్తున్న సేవగా మనం భావించవచ్చు అనమాట. మనం ఇతరుల కొరకు ఎక్కువ పనులు కష్టపడే పనులు చేయకపోయినా మనం ఇతరుల గురించి ప్రార్థించడం అనేది కూడా దేవుడు మనకిచ్చిన సేవ. కాబట్టి మనం ఇతరుల గురించి ప్రార్థించాలి. రెండవది ఏంటంటే అన్యుడైన ఆ అధికారినే దేవుడి మందిరాన్ని కట్టినప్పుడు ఆయన అద్భుతంగా అక్కడికి రావడము, యూదా ప్రజల దగ్గర ఎంక్వైరీ చేయడము, ఆయన వారిని అడుగుతాడు ఎవరు కడుతున్నారు అని చెప్పేసి ఏంటని చెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో వాటన్నిటిని ఆయన ఉన్నట్టుగా యథార్థంగా రాజుకి ఉత్తరంలో రాశాడు అనమాట.
ప్రియులారా, దేవుడు ఒక వాగ్దానం చేసి ఉన్నాడంటే దాన్ని నెరవేర్చడానికి ఎవరినైనా ఆయన వాడుకుంటాడు. ఏ విధంగానైనా మార్గాల్ని తెరుస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసం మాత్రాన్ని మనం కోల్పోవద్దు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఏమాత్రం భయపడకుండా మందిరాన్ని కట్టడాన్ని ప్రారంభించారు. వారు ఆపేయలేదు భయపడి. కానీ ఈ అన్యుడైన అధికారి వచ్చి అన్ని ఎంక్వైరీ చేసి మళ్ళీ యథార్థంగా ఆయన లెటర్ రాస్తాడు రాజుకి, ఇది నిజమా కాదా కనుక్కోమని చెప్పేసి. అయితే ప్రియులారా, దేవుడు మనకు ఒకసారి వాగ్దానం చేసిందంటే అది నెరవేర్చడం కోసం ఆయన ఎటువంటి వారినైనా వాడుకుంటాడు. కాబట్టి మనము ఆయన యందు కంప్లీట్ విశ్వాసం ఉంచి మన గొప్ప దేవుడు ఏదో ఒక విధంగా ఈ కార్యం చేస్తాడు అని నమ్మాలి. మూడవదిగా ఏందనంటే ఇది అవునా కాదా, ఇది నిజమా కాదా అని చెప్పేసి ఆయన యథార్థంగా రాజుకి ఉత్తరం రాసినట్లు చూడొచ్చు. ఆయన ఏది మాడిఫై చేయలేదు. ఏదైతే ఇశ్రాయేల్ ప్రజలు చెప్పారో దాన్నే యథార్థంగా ఆయన రాసినట్లు చూడొచ్చు. ఈవెన్ అన్యుడైనప్పటికీ ఆయన యథార్థంగా ఉన్నాడు. కాబట్టి ఇంకా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే మీ నీతి శాస్త్రుల నీతి కంటే ఎక్కువగా ఉండాలి అని చెప్తాడు. కాబట్టి మన నీతి, మనం చేసే కార్యాలు లేకపోతే మన పనులు అన్యజనుల కంటే కూడా మించినట్లు ఉండాలంటే మనము యథార్థమైన జీవితం జీవించే వారంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.